హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజాతి కిచెన్. ఈ రోజు ఒక మంచి హెల్తీ రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి, స్కిన్ ని హెల్తీగా ఉండడానికి ఉపయోగపడే మంచి హెల్తీ రెసిపీస్ తో ఈ రోజు మీకు చూపిస్తున్నాను. అదే సున్నుండలు. పొట్టు మినపప్పు నల్ల నువ్వులతో కలిపి చేస్తున్నాను. పొట్టు మినపప్పు నల్ల నువ్వులు మన హెల్త్ కి ఎంత బాగా ఉపయోగపడతాయో ఈ వీడియోలో చెప్తాను. సున్నుండలు అంటే పొట్టు తీసిన మినపప్పుతోనే ఎక్కువ చేస్తుంటారు, కానీ ఇట్లా పొట్టు తీయకుండా మినపప్పుతో చేస్తే చాలా మంచిది. హెల్త్ కూడా చాలా మంచిది. స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది, డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. పొట్టు మినపప్పుతో మీరు ఎప్పుడైనా వడలు కూడా చేసి చూడండి, తొందరగా డైజెషన్ అవుతాయి, చాలా బాగుంటుంది. ఈ మినపప్పు దీంట్లో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి. ఇవన్నిటిని మంచి దూరగా ఫ్రై చేసిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే కడాయిలో ఒక కప్పు నువ్వులు కూడా తీసుకుంటున్నాను. ఈ నువ్వులకు కూడా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీకు చెప్తాను. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లోనే ఎక్కువ కాల్షియం, ఐరన్ ఉంటుంది. తెల్ల నువ్వుల కన్నా కొంచెం ఎక్కువనే బెనిఫిట్స్ ఈ నల్ల నువ్వులలో ఉంటాయి. నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల దీంట్లో కాల్షియం, జింక్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఇమ్యూనిటీ పవర్ ని బాగా ఇస్తుంది. ఈ నల్ల నువ్వులను ప్రతిరోజు తినడం వల్ల, పీరియడ్స్ సరిగా రాని వాళ్ళు తీసుకోవడం వల్ల నెల పీరియడ్స్ కరెక్ట్ టైంలో వస్తుంది. ఈ నల్ల నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి చల్లారనివ్వాలి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాజు ఫ్రై చేసుకుంటున్నా. ఇది మంచి కలర్ రావాలి. కాజు మీ ఆప్షనల్, కాజు వేసుకోకపోయినా పర్వాలేదు. పిల్లలకైతే ఇట్లా కాజు వేసి ఇవ్వడం వల్ల కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా, అట్లానే నేను కాజు వేసుకుంటున్నా. కాజు వేయకపోయినా పర్వాలేదు. ఇదే నెయ్యిలో మరికొన్ని కాజులు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేయాలి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిన మినపప్పు వేసుకొని వీటిని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసుకొని తర్వాత వీటిలో నువ్వులు వేయాలి. నువ్వులు మినపప్పుతో పాటు వేస్తే తొందరగా పౌడర్ వస్తుంది, అందుకనే తర్వాత వేయాలి. దీంట్లోనే నువ్వులు, కాజు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా పౌడర్లాగా వస్తుంది. దీంట్లో నేను 1 కప్పు కన్నా ఎక్కువనే బెల్లం తీసుకుంటున్నా. కప్పు నిండా తీసుకుంటున్నా, అంటే 1.5 కప్పు లాగా వస్తుంది. ఇంకొంచెం ఎక్స్ట్రా స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది ముద్దలాగా కాకుండా ఇట్లా పౌడర్ లాగా వస్తేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను బెల్లము తురిమే వేసుకున్నా కాబట్టి తొందరగా అంతా కలిసిపోయింది. ఇందులో ఎక్కడైనా కలవకపోయి ఉంటే చేతితో ఒకసారి ఇట్లా కలిపితే ఎక్కడైనా బెల్లం ముద్దలాగా ఉంటే కరిగిపోతుంది. దీంట్లోనే పైన ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొని చేతితో ఈ పౌడర్కి నెయ్యి అంతా పట్టేంత వరకు బాగా కలపాలి. అప్పుడే సున్నుండలు చేయడానికి ఈజీగా వస్తుంది, లేకపోతే పొడి రాలిపోయినట్టు ఉంటుంది. ఇదంతా ఒకసారి కలిపినాక ఇందులో తర్వాత వేసుకున్న జీడిపప్పు ఉంది కదా, అది పక్కకు పెట్టుకొని ఇది ఇట్లా సున్నుండలు కట్టుకోవాలి. నెయ్యి వేయడం వల్ల చూడండి, కొంచెమే నెయ్యి వేసుకున్నా అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి సున్నుండ. చూడండి, పొడి కాకుండా మంచి ముద్దలాగా వస్తుంది. ఇవి ఇలాగ చేసి పెడితే వారం రోజులైనా బయట ఉంటాయి. రోజు ఒకటి తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఎదిగే పిల్లలకైతే ఇంకా చాలా మంచిది. ప్రతిరోజు తీసుకోవాలి. దీంట్లో ఉండే కాల్షియము, ఐరన్, జింకు మినపప్పులో కానీ నువ్వుల్లో కానీ చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఖచ్చితంగా ప్రతిరోజు ఈ సున్నుండలు అయితే తీసుకోవాలి. లేడీస్లోనే బోన్స్ అనేవి చాలా తొందరగా వీక్ అవుతుంటాయి, అందుకనే మనం ప్రతిరోజు ఇలాంటి సున్నుండలు తీసుకుంటే చాలా మంచిది. మన లేడీస్కి వచ్చే ఎక్కువ ప్రాబ్లంలలో ఇది చాలా వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. స్కిన్ హెల్త్గా ఉండడానికైనా, బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికైనా, పీరియడ్స్ సరిగ్గా రావడానికైనా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి హెల్తీ సున్నుండలు చేయకపోతే ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా, స్వీట్గా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.